రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కానీ ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం మహా కష్టమైపోతుందండి. సినిమా చూసి తప్ప ఏ ఓటీటీ సంస్థ కొనడం లేదు. రిలీజ్కు ముందు వరకు ఓటీటీ బేరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాంటిది చిరంజీవి సినిమా మాత్రం హాట్ కేక్లా మారిపోయింది. చిరు అనిల్ రావుపూడి కాంబోలో ఒక సినిమా రూపొందుతుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో అయితే ఉంది. ఈలోగా ఓటీటీ బేరం ఆల్మోస్ట్ అయితే క్లోజింగ్ కి వచ్చేసింది. అమెజాన్ కు 55 కోట్ల వరకు వచ్చిందట. అటు ఇటుగా ఎలా చూసుకున్నా 60 కోట్లకు డీల్ సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టీజర్ కూడా బయటకు రాకుండా ఓటీటీ అమ్మకం జరిగిపోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఇక కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో ఓటీటీ రేట్కు రెక్కలు వచ్చేసాయండోయ్. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ అయితే విడుదల చేశారు. టైటిల్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారు. టైటిల్లో సంక్రాంతి సౌండింగ్ వినిపించే అవకాశం కూడా ఉంది. పండగ సినిమా, పైగా సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే అలాంటి టైటిల్ కోసం అన్వేషిస్తున్నారట. ఇక వెంకటేష్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అయితే తెలిసిందే. దాదాపు 20 రోజుల కాల్ షీట్లు అవసరం. ఓ పాటలో కూడా వెంకీ కనిపిస్తారట. ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రానికి బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి అయితే తెలిసిందే. రమణ గోగులతో ఇటీవలే ఒక పాట కూడా పాడించారు. చిరు కూడా ఒక పాట పాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.